ప్రభు పేరిట అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము లూకా సువార్త 19వ అధ్యాయము 37వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము 37వ వచనము నేను చదువుతానండి. ఒలీవల కొండ నుండి దిగిన చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతింపబడునుగాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. ప్రభు తన మాటలు దీవించునుగాక. ఈరోజు ఫామ్ సండే అంటాము. గుడ్ ఫ్రైడేకి ముందు రీతిగా ప్రభు యెరూషలేములో ఆయన మనందరి సర్వలోకము నిమిత్తము సృష్టి ఆది నుంచి అంతము వరకు నిలిచే ప్రతి వ్యక్తి కోసము ఈరోజు ఆయన శిలువ మరణము కొరకు యెరూషలేములో ప్రవేశిస్తున్నటువంటి సందర్భాన్నే మనము ఫామ్ సండే అంటాము, మట్టల ఆదివారము అంటాము. అయితే ఈ సందర్భంలో ఈ యొక్క సువార్తికుడు లూకా గారు ఏమని అంటున్నారంటే, ఆయన ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు, ఆ పట్టణం దగ్గరకు వచ్చినప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. అవును, ఈరోజు ప్రభు వస్తున్నప్పుడు సమూహాలు సంతోషపడ్డారట. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట. గుడ్ ఫ్రైడే మరలా చెప్తారు. అదే ప్రజలు ఏం చేశారు? ప్రభు వస్తూ ఉన్నప్పుడు ఎలా వస్తున్నారనంటే గాడిద మీద కూర్చుండి ఆ దారి పొడుగున పై వస్త్రాలు తీసి వేసినప్పుడు ఆ గాడిదని నడిపించుకుంటూ ఆయన గాడిద మీద కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు చుట్టూరు ఉండి దాన్ని నడిపిస్తూ వస్తున్నప్పుడు చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుకి జయధ్వనులు చేస్తున్నారు. ఇదే మాటలు మనం చూస్తే కదా యోహాను సువార్తికుడు ఏం రాశాడు చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం చూసినప్పుడు, యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం చూస్తే, మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు కట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరిట వచ్చుచున్నాడు, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక. ఇక్కడేమో వీళ్ళేమంటున్నారంటే ప్రభు పేరిట వచ్చు రాజు, వీళ్ళేమంటున్నారంటే ఇశ్రాయేలు రాజు స్తుతించబడునుగాక. మరొక మాట ఏమని రాశాడంటే ఈ యొక్క యోహాను భక్తుడు, సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు. సియోను కుమారి ఎవరండి? సియోను కుమారి ప్రేమ లేకపోతే మీరు ఎవరు మాట్లాడరా? సియోను కుమారి ఎవరు? ప్రార్థించే ప్రతి బిడ్డ సియోను కుమార్తె అండి. నేను చెప్పాను కదా, సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహం వల్లే నీ కన్నీరు కారణము. సియోను కుమార్తె ఎవరైతే భారం కలిగి, ఎవరైతే బాధ్యత కలిగి సమాజం కొరకు ప్రార్థిస్తూ ఉంటారో వారు సియోను కుమారి. ఇక్కడ అంటున్నాడు ఈ యొక్క సువార్తికుడు, సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు. ఈ రాజు ఎవరండి? ఈ రాజు ఎవరు? ఎవరు రాజు? నా రాజు అనండి, నీ రాజు అనబాకండి. ఆయన అంటున్నాడు సియోను కుమార్తెతో అంటున్నాడు, నీ రాజు, నీ రాజుగా నువ్వు గుర్తించు. నీ రాజు, ఈయన ఎవరో రాజు కాదు,
ఎవరికి వాళ్ళే నీ రాజు కాదు, నా రాజు. ఎక్కడికి ప్రవేశిస్తున్న రోజు? యెరూషలేములోనికి ప్రవేశిస్తున్న రోజు. అయితే ఈ రాజు నీలోకి ప్రవేశించే రోజు నేడు. ఆ ఘట్టం అయిపోయింది. అన్న 2025 సంవత్సరాల క్రితం, లేదంటే ఒక 30 సంవత్సరాలు మైనస్ చేస్తే వెళ్ళినటువంటి సందర్భం అది జరిగిపోయింది. కానీ ఈరోజు సియోను కుమార్తెతో ప్రభు అంటున్న మాట, ఇదిగో సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు. రాజు మనోడైతే, రాజు మనోడైతే దేనికి కూడా కొదవలేదు. నీ రాజు ప్రభు మాట్లాడుతున్నాడు. సియోను కుమార్తెగా నీవు ఉంటే దేవుని వాక్యం చెప్తుంది, నీ రాజు నీలోకి వస్తానంటున్నాడు. సంతోషించు, నీ రాజును బట్టి నీవు సంతోషించు. ఆయన గాడిద పిల్ల మీద వస్తున్నాడు. వీళ్ళందరూ కూడా పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు జరగబోయేదంతా కూడా ముందే ప్రభువారు చాలా క్లియర్ గా చెప్పేశారు, చాలా క్లియర్ గా మాట్లాడేశారు. అయినప్పటికీ కూడా అంటే ఆయన్ని రాజుగానే చూస్తున్నారు ప్రస్తుతం. ఆయన అంత హోందాగా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళినా ఆయన కాలి నడకతోటే వెళ్ళారు. కానీ ఈరోజు భిన్నంగా జరుగుతుంది ఏమిటి అని అంటే, ఆయన గాడిద మీద కూర్చున్నారు. గాడిద మీద కూర్చుండి ఆయన వస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గరికి వస్తున్నాడు అంటే, ఇక్కడ యెరూషలేములోకి వెళ్ళాడు కానీ ఈరోజు సియోను కుమార్తె దగ్గరకు వస్తున్నాడు. అందుకని సియోను కుమార్తె అయితే భయపడవలదు అని దేవుని వాక్యం చెప్తుంది. భయపడొద్దు సియోను కుమారి, నేను నీ దగ్గరికి వస్తున్నాను, నీ దగ్గరికి వస్తున్నాను. ఇక్కడ ఈయన అంటాడు, లూకాసు వార్త ఇక్కడ అంటాడు, ఇది ప్రభువు కావాలి, ప్రభువు కావాలి. 31వ వచనంలో లూకాసు వార్త అదే అధ్యాయం చదవబడిన 19లోనే 31వ వచనంలో అంటాడు, ఇది ప్రభువులకు కావలసి ఉన్నది, ఇది ప్రభువులకు కావలసి ఉన్నది, గాడిది కాదు. గాడిదని ఏం చేసుకుంటాడండి? సియోను కుమార్తె గాడిదిగా మారితే, సియోను కుమార్తె గాడిదిగా మారుతావా? మనిషి గాడిదిగా మారుతాడా? ఏమండి, గాడిద స్వభావం ఏంటో చెప్పనా? గాడిద స్వభావం ఏంటో చెప్పనా? గుర్రానికి అయితే చూపుకు కావాలి కానీ ఒక గాడిద సాత్విక. గాడిద బరువులు వేసిన కొలది మోసుకెళ్ళగలదు. ఇది ఎవరు వాడతారంటే తక్కువ స్థాయి వారు వాడతారు. గుర్రాలను రాజులు వాడతారు, గాడిదను చాకలి వారు వాడతారు. దాని మీద బరువులు మోసేది దానికి తెలీదు. కాబట్టి నీ మీద ఏది పడినా ఎందుకు ఈ సియోను కుమార్తె ప్రభు కావాలి అని అడుగుతున్నాడంటే, ఈ గాడిద ప్రభు కావాలని ఎందుకు చెప్పమని చెప్తున్నాడు అని అంటే, దాని పోలిక సియోను కుమార్తె, నువ్వు కావాలి, గాడిది కాదు, ప్రభు కావాల్సింది. అది ఎంతో ఆయన కూర్చున్నప్పుడు అది ఎంతో దాన్ని ఎంత పాడుకున్నారు, ఎవరు పెంచుకున్నారు, అది ఎంత ఖ్యాతి గణించిందో, దానికి ఎంత విలువ వచ్చిందో మనం తర్వాత చూడలేదు దాని గురించి. ఆ రోజుతో అయిపోయింది. కానీ ప్రభువు సియోను కుమార్తెతో మాట్లాడుతున్నాడు. సియోను కుమారి, నువ్వు భయపడొద్దు, నేను మీ రాజును, ఏ విషయంలోనూ కలవరపడొద్దు, నేను మీ రాజును. బాగానే ఉంది ఇప్పటి వరకు. సరే, ఆయన యెరూషలేములోనికి ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత 41వ వచనానికి వచ్చినప్పుడు చూడండి, ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు చూచి ఏడ్చి. ప్రభు నిజంగా పట్టణాన్ని సాదృశ్యంగా వ్యక్తిని చూస్తే కదా, పట్టణంలో ఏముంటుందండి, ప్రజలు ఉంటారు.
ప్రజలు చేసేటువంటి దురాగతాలు ఏముంటాయండి? ఎందుకు ఏడ్చాడో చూస్తే కదా. మత్తయి సువార్తికుడు దీనికి ఆన్సర్ రాస్తున్నాడు. 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము క్రయ విక్రయము చూస్తారా? క్రయ విక్రయము. దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి లోకలు మార్చు వారి బల్లలను అవ్వలము వారి పీఠములను పడదోసి. చాలు. ఏముందండి, యెరూషలేములోనికి ప్రవేశించిన తర్వాత ప్రభు ఏడ్చారంట. ఎందుకు ఏడ్చారో తెలిసిందా ఇప్పుడు? ఎందుకు ఏడ్చారండి? యెరూషలేములో ఏం జరుగుతుందండి? యెరూషలేము దేవునికి ప్రసిద్ధి అని అంటే దేవుని దేవాలయానికి ప్రసిద్ధి, దేవుని పిల్లలకు ప్రసిద్ధి, దేవుని వారసులకు ప్రసిద్ధి. దేవుడు 40 సంవత్సరాలు కాపాడి నిబంధన జనులకు ప్రసిద్ధి. ఆయన అక్కడ వారికి స్వాస్థ్యాలను పంచిపెట్టాడు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే చర్చిలో ఏం చేస్తున్నారంటండి? వ్యాపారం చేస్తున్నారు. చర్చిలో జరగవలసిందేంటి? చర్చిలో ఉండవలసిందేంటి? ఏమండి? దేవుని పోలికగా ఉండవలసిన ప్రజలు, దేవునిలాగా మారవలసిన ప్రజలు, దేవునికి మహిమకరముగా ఉండవలసినటువంటి పరిస్థితులు, దేవుని దేవాలయము పరిశుద్ధముగా కాపాడవలసినటువంటి పరిస్థితులు, ఇవన్నీ లేకుండా మందిరము ఎలాగైపోయిందంటే వ్యాపార కుటీరులుగా అయిపోయింది. అంటే చేపల మార్కెట్గా అయిపోయింది. రోకలు కూడా మార్చేస్తున్నారంట. వడ్డీలకి ఇచ్చేటువంటి, అంటే చర్చి చుట్టూరు, చర్చి లోపల బయట ఏమైపోయిందంటే క్రయ విక్రయాలు, కొనుగోలు అమ్ముట. దేవుని మందిరము ఇలా ఉన్నప్పుడు ప్రభు ఏడ్చారంట. ప్రభు ఆ పట్టణంలో ప్రవేశించి ఆ దేవాలయమును చూసినప్పుడు ఆయన ఏడ్చారంట. ముందన్న మాట ఏంటి? సియోను కుమారి, నీ భయపడకు, నువ్వు భయపడనవసరం లేదు, నేను మీ రాజును, నేను మీకోసం వచ్చేసాను, మీకోసం నేను ఈరోజు రాజుగా 5 రోజులు మారితే డిక్లరేషన్. ఎలాగా? సిలువ మీద ఏమని వ్రాయబడింది? సిలువ మీద యూదుల రాజు. ప్రజలందరూ అన్నారట, నేనే యూదుల రాజునని ఇతను చెప్పుకుంటున్నట్టుగా రాయమన్నారట. పిలాతు అన్నాడట, నేను రాసిందేదో రాసేసాను అన్నాడు. ఆయన యూదుల రాజు అని రాయించాడు కదా. ఆ యూదుల రాజు ఈరోజు ఏడుస్తూ ఉన్నాడు. రాజు ఏడవటం ఎక్కడన్నా వింటారా? ఏమండి, రాజు ఏడుస్తాడా? ఏమండి, ఆజ్ఞాపిస్తే తలకాయలు తీసేస్తాడు. కానీ ఈరోజు మన రాజు ఏడుస్తున్నాడు. ఎందుకు అనంటే మనకు కలిగిన శ్రమను బట్టి, మనకు కలుగుతున్నటువంటి బాధలను బట్టి, మనం అనుభవిస్తున్నటువంటి బలహీనతలను బట్టి, మనం అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి. ఎందుకు అనంటే ఆయన నీ రాజు అనుకుని ఉంటే అది కంప్లీట్ గా నువ్వు పరిపూర్ణతలో ఉన్నట్టు. అలా కాకుండా నీ ఇష్టానికి, నా ఇష్టానికి, నా ఆలోచన చొప్పున, నీ ఆలోచన చొప్పున వెళుతున్నప్పుడు అది కూడా మనలో జరుగుతున్నటువంటి క్రయ విక్రయాలే. ఇందులో సందేహం లేదు, ఒప్పుకుని తీరాల్సిందే. అంటే మన లోపల వ్యాపారం చేయలేము, కానీ శత్రువుకి మనకి మాత్రం సమాధానం ఉంటుంది. ఈ అధ్యాయంలో చదువుతున్నప్పుడు సమాధానం, ఇంత 38వ వచనం లూకాసు వార్తలో ఉన్న మాట, పరలోకమందును సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమ, సర్వోన్నత స్థలములలో ఆయన అంత మహిమ చెల్లించడానికి వచ్చిన దేవుని కుమారుడు
సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చిన ఆయన అంటారు, నేను భూమి మీద సమాధానం ఇవ్వడానికే వచ్చాను, కానీ కొన్నిసార్లు నేను అగ్ని వేయడానికి కూడా వచ్చాను. నేను సమాధానం ఇవ్వడమే కాదు, నేను అగ్ని వేయ వచ్చాను. ఈరోజు భూమి మీద ఏమేశాడండి దేవుడు? ఈరోజు మన రాష్ట్రాల్లో ఏమేశాడు? అగ్ని వేయలేదా? మనందరం ఆ అగ్ని సెగకి విలవిల్లాడట్లేదండి. దేవుని అనుమతి లేకుండా జరుగుతుందా? ప్రజల అనుమతి ఇవ్వకుండా సమస్య వస్తుందా? సియోను కుమారి ప్రాకారముగా ఉండాలి. ఎవరికి ప్రాకారం అని అంటే, ఫస్ట్ ఆ వ్యక్తికి ప్రాకారం, తర్వాత తన కుటుంబానికి ప్రాకారం, తర్వాత సంఘానికి ప్రాకారం, తర్వాత తన దగ్గర చుట్టూరు ఉన్న వాళ్ళకి ప్రాకారంగా ఉండాలి. సియోను కుమార్తెకు దేవుడిచ్చిన బిరుదేమిటి అని అంటే, నువ్వు ప్రహరీ. ఒక ఇంటికి చుట్టూరు ప్రాకారం ఎలాగో సియోను కుమార్తె అట్టి ప్రాకారము. కానీ సియోను కుమార్తె ప్రభువుని ఏడిపిస్తే ఏముంటుందండి? ఆయన సమాధానకర్తే, ఆయన రాజే. కీర్తనకారుడు అంటాడు, 24వ అధ్యాయంలో మాట చూద్దాం. కీర్తనకారుడు అంటున్న మాట 24వ అధ్యాయం. పురాతనమైన తలుపులారా. పురాతనమైన తలుపులు ఎలా ఉంటాయండి? పురాతనమైన తలుపులు ఎలా ఉంటాయి చెప్పాలి? గట్టిగా ఉంటాయా? చాలా గట్టిగా ఉంటాయా? ఏమండి? ఇక్కడ ప్రభు అంటున్నాడు, పురాతనమైన తలుపులారా, పురాతనమైన తలుపులారా. ఎలా అయిపోయినాయండి? ఈ సియోను కుమార్తె యొక్క తలుపు ఏమంటారు? హృదయం. తలుపు హృదయానికి సాదృశ్యం. ఎలా అయిపోయిందంట సియోను కుమార్తె హృదయము? ఎలా అయిపోయిందండి? పాడైపోయింది. పాడైపోయింది. పురాతనమైన ఏది కూడా ఉండదు. చెక్క ఎంతకాలం ఉంటుందండి? దాని ఆయుష్ ఉన్నంత వరకు ఉంటుంది, చెదపట్టకుండా ఉన్నంత వరకు ఉంటుంది. కానీ సియోను కుమార్తెకి చెదబడితే ఎలా ఉంటుందండి? పురాతనం అయిపోతుంది. అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, ఒకవేళ నువ్వు ఆ పరిస్థితులకు దిగజారిపోయినా, నువ్వు పురాతనంగా మారిపోయినా ప్రభువు నీలో ప్రవేశిస్తానంటున్నాడు. చూడండి, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకో. ఒకవేళ శ్రమ ఉందని ఒకవేళ దిగులు పడుతున్నావా? శ్రమ వైపు చూస్తున్నావా? శ్రమ కలిగించే వాని వైపు చూస్తున్నావా? నీకు దిగులు కలిగించే వాని వైపు చూస్తున్నావా? నీ తల పైకెత్తుకో. పైకెత్తు. పైకంటే ఎగరైటింగ్ కాదు, ఎగరైటింగ్ కాదు. పైకెత్తమంటే ఎవరి వైపు చూడాలా? సియోను కుమారి నీతోనే చెప్తున్నాడు ప్రభు, నీ తల దేవుని వైపు చూడు. నీ తల పైకెత్తు. నీ కన్నులు ఆకాశం తట్టు తిరుపు. ఆయన ఆకాశం అందున్నాడు, మనం భూమి ఎందున్నాం. కాబట్టి నీ తల పైకెత్తు. నువ్వు మహిమ గల రాజు. పైకెత్తావనంటే సియోను కుమార్తెలోనికి మహిమ కలిగిన రాజు ప్రవేశిస్తాడు. మహిమ కలిగిన రాజు ప్రవేశిస్తాడు. ఆయన ఊరికే రావడం లేదండి, మహిమను తెస్తున్నాడు. మహిమను తెస్తున్నాడంటే మన స్వభావ సిద్ధమైన ప్రతి పరిస్థితిని, ఆదాము దగ్గర నుండి వచ్చిన ప్రతి పరిస్థితిని కప్పివేస్తాడు. తన మహిమతో కప్పుతాడు. అందుకే ఆయన మహిమ కలిగిన రాజు. తలుపులారా మిమ్ముని లేవనెత్తుకోండి. ఒకవేళ నీ మానసిక పరిస్థితి కృంగుబాటులోకి వెళ్ళిపోయిందా? ఇక నాకు సహాయం దొరకదే, ఇక నా పరిస్థితి ఇంతేనే, నేను ఇక్కడి నుంచి కదలలేనే, ఇక ఇలాగే వెళ్ళాలి, ఇలాంటి పరిస్థితులు గుండానే నేను ప్రయాణం చేయవలసి ఉన్నది అని ఒకవేళ నీ పైన నీకు డిక్లరేషన్ ప్రకటించుకున్నావా? ప్రభు అంటున్నాడు, పురాతనమైన తలిపైన నిన్ను చదవండి, అక్కడే ఉందో, నిన్నును
ఎవరు లేవనెత్తారండి వచ్చి? గుమరమ్మ గారు వచ్చి లేపుతారా? వంశీ వచ్చి లేపుతాడండి? ఎవ్వరికి వాళ్ళే రివైవ్ తెచ్చుకోవాలి. ఎవరొచ్చి నీకు సెక పెట్టరు. నీ పరిస్థితి ఏదైందో అది గ్రహించే. నేను మొన్న ఒక మాట అన్నాను, ఎప్పుడు మనం యోగ్యులము అని అంటే, ప్రభువా నేను అయోగ్యుడను అనుకున్నామంటే వెరీ నెక్స్ట్ మినిటే నువ్వు యోగ్యుడవు. ఎందుకంటే నేను ఏమీ లేదు ప్రభువా అంటున్నావు కాబట్టి దేవుడు అంటున్నాడు అన్ని ఉన్నవాడవు అంటున్నాడు. నీవు ఏమీ లేదు ప్రభు అంటున్నావు, నిన్ను తగ్గించుకుంటున్నావు. ప్రభు అంటున్నాడు నీకు అన్ని ఉన్నా నేనున్నాను అంటున్నాడు. అర్థమైందా? అది యోగ్యత. కాబట్టి ఇక్కడ ఎవరో వచ్చి మనల్ని పుష్ చేయరు. శ్రమ ఎందుకు వస్తుందంటే నిన్ను నువ్వు లేవనెత్తుకోవడానికి వస్తుంది. శ్రమ ఎందుకు వస్తుంది అని అంటే నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి వస్తుంది. ఇల్లు ఎక్కడైనా పాడైంది అనుకోండి, పాడైందని విడిచిపెట్టేస్తాడా యజమానుడు? విడిచిపెడతాడండి? ఏదన్నా పాడైపోయిందండి ట్యాప్, దాన్ని పగలగొట్టేసి మళ్ళీ ఇంకొక హోల్ పెట్టి కొత్త ట్యాప్ పెడతాడా? దాన్ని ఏం చేస్తాడండి? బాగు చేస్తాడు. అది పనికి రాకపోతే తీసి అదే హోల్లో మరలా కొత్తది పెడతాడు. మనం పాడైపోయామని, మనం ఇక పనికిరామని దేవుడు మనల్ని పారేయడండి, మనం బాగు చేస్తాడు. అందుకని అంటాడు, అగ్గయ్య ప్రార్థన చేస్తాడు, పోయిన చోటల్లా బాగు చేస్తాడండి. ఆయన ఎక్కడెక్కడ పోయిందో, ఏ పార్ట్ పోయిందో, వాచీరు పోయిందా చూస్తారు కదా, వాచీరు పోయిందా, ట్యాపే పోయిందా, పైపు పోయిందా, మన జీవితంలో కూడా మనసు పాడైందా, హృదయం పాడైందా, కన్ను పాడు చేస్తుందా, చెవులు పాడు చేస్తున్నాయా, ఏమండి ఆలోచన పాడు చేస్తుందా? దేవుడు బాగు చేస్తాడండి. ఎప్పుడు అనంటే నీ తల పైకెత్తినప్పుడు, నీవు పురాతనమైన తలుపుగా నేను మారిపోయానే అని నువ్వు కలత చెందినప్పుడు, పురాతన పరిస్థితులు నాకు వచ్చేసినయే, అరే చీకిపోయిన బ్రతుకు నాకు వచ్చేసిందే, నాకు ఎక్కడా కూడా నెమ్మది లేదే అని విలపిస్తావే, ప్రయాసపడతావే, బాధపడతావే, దుఃఖిస్తావే, ఏడుస్తూ ఉంటావే. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడంట? పైకెత్తుతాడంట. మీ తల పైకెత్తుతాడంట. ఈ మహిమ కలిగిన రాజు మన తలలు పైకెత్తేవాడుగా ఉన్నాడు. మిమ్మును లేవనెత్తుకొనుడి, మీ తలలు పైకెత్తుకొనుడి. ఈ రాజు సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయనే ఈ మహిమ కలిగిన రాజు. అంటే నీలో ఉన్న పురాతన ప్రతి పరిస్థితుల నుండి ప్రభు వేరు చేసి ఆయన నూతనత్వముతో నింపి నిన్ను కప్పి సియోను కుమార్తెగా నీవు అలంకరిస్తాడు. అప్పుడే నువ్వు ఆయన మహిమ కలిగిన రాజుగా గుర్తిస్తావు. శిష్యులు ఆనందపడినట్లుగా మా ప్రభువుని మేము ఎప్పుడు ఇంతగా చూడలేదే, మా ప్రభువుని ఈ రీతిగా ఎప్పుడు కూడా మేము హ్యాపీగా ఉండడం చూడలేదే, ఇంత హోందాగా ఉండడం చూడలేదే అని శిష్యులు లూకాసు వార్తలో సంతోషపడినట్లుగా ఈ సియోను కుమార్తె సంతోషపడుతుందంట. ఎప్పుడు అంటే నీ తల పైకెత్తడానికి నీ పక్షమున నా పక్షముగా ఉన్నవాడు సాధారణమైన వాడు కాడు అని గుర్తించినాడు. అర్థమైందండి? మన పక్షంగా ఉన్నవారు ఎవరండి? సాధారణ వ్యక్తి కాదు, ఒక మనిషి కాదు. మన బ్రతుకును మార్చేవాడు, మన పరిస్థితులను మార్చేవాడు. ఆయన కోట్ల మంది ఉన్నా సరే వాళ్ళని మార్చగలిగిన వాడు. ఒక్క సమయంలోనే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన జవాబియగలిగిన వాడు. ఒక్క మారి ఆయన మహిమ కలిగిన రాజు. అందుకనే ఆయన మహిమ స్వరూపాన్ని ధరించడానికి, ఆయనకు అందరికీ అందుబాటులో ఉండడానికి, అందరి మొరలు ఒకే సమయంలో ఆలకించడానికి ఆయన మరణించవలసి, మహిమ శరీరము ధరించవలసి వచ్చింది.
ఆ రోజుల్లో ఆయన బ్రతికుండగా ఆయన ఒక ప్లేస్ లో ఉంటే ఆ ప్లేస్ లో మాత్రమే స్వస్థతలు జరిగేవి. ఆయన కూడా మనలాగే అసాధారణమైన వాడయుండి సాధారణమైన వ్యక్తిగా ప్రజల మధ్యలో ఆయన సేవ జరిగించినటువంటి వాడు. రోజు ఎందుకు ఆయన చాలా మంది అనుకున్నట్లుగా ఆయన సిలువ మీద నుంచి దిగలేని వాడు గాని, ఆయన మేకులు పీక్కోలేని వాడు గాని కాదు. మన మేకులు తీయాలంటే, మన కట్లు విప్పాలంటే, మన పైకి లేవనెత్తాలంటే, మన బ్రతుకులు మార్చాలంటే, మన స్థితులు మార్చాలంటే ఆయన చనిపోవలసి ఉన్నది. ఆయన ఈ రీతిగా మహిమ స్వరూపము ధరించవలసి ఉన్నది. ఆయన సర్వాంతర్యామిగా విస్తరించవలసి ఉన్నది. కనుకనే ఆయన ఆ శిలువ మీద నుండి దిగలేదు. ఆయన దిగుంటే సాతాను నవ్వేటువంటి వాడు, సాతాను నాతో సమానుడు అనుకునేటువంటి వాడు. కానీ ఆయన ప్రజలందరి కొరకు తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించి అర్పణగా అర్పించి బలి అయ్యాడు. కాబట్టే ఆయన ఈరోజు సర్వలోకమునకు దేవుడు. కీర్తనకారుడు అంటాడు, యెహోవా నీవే సర్వ భూమికి మహారాజు అయి ఉన్నావు. ఆయన మహారాజు, ఈ మహిమ కలిగిన రాజై మహారాజుగా దావీదు చూశాడండి. నువ్వే రాజుగా చూస్తున్నావు? ఆయన ఇంకా గాడిద మీద ఉన్నవాడిగా చూస్తున్నావా? ఇంకా ఆయన బాలుడుగా చూస్తున్నావా? ఇంకా చాలా మంది ఫోటోలు పెట్టుకుని సిలువ మీద ఒక బాలుండి పెడతారు. లేదంటే ఇంకా మేరీ ఒళ్ళో ఒక చిన్న బాబు ఉన్నట్లుగా ఫోటోలు పెడుతుంటారు. ఆయన బాలుడిగా చూస్తే ఆయన నీకేమీ చేయలేడు. ఆయన మహిమ కలిగిన రాజు. ఈరోజు మనం ఆరాధించే మన దేవుడు రాజు అయి ఉన్నాడు. ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఆయనకి మించిన రాజు రాడు, లేడు, రాబోడు. ఆయన ఒక్కడు మాత్రమే రాజు. ఆమెను కూడా చెప్పలేరా? ఈ మనసులు ఇక్కడ ఉండవా? ఆయన రాజు అయి ఉన్నాడండి. ఆయన రాజు అయి ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా సంతోషపడుతున్నారండి. అందుకనే అంటున్నాడు, సియోను కుమారి నువ్వు భయపడొద్దు. అందుకని ఆయన చూసి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన స్వరూపము ధరించాలని ఆయన ఈరోజు శిలువ మరణం పొందాడు. లేకపోతే ఒకవేళ ఆయన బోధ చేస్తే మాలాగా మీరు కూడా అంతే కదా అంటారు కదా. అంతేనా? ఇప్పుడు నన్ను అంటారా దేవుడని? ఎవరన్నా అంటారా? అనరు. ఏమంటారు అని అంటే సేవకురాలు అంటారు. దట్స్ ఇట్. కానీ మన ప్రభువును ఎవరన్నా దేవుడు కాదు అనేవాళ్ళు ఎవ్వరు ఉండరు. పైకి గాంభీర్యంగా మాట్లాడే వాళ్ళు సహితం మనస్సులో భయం ఉంటుంది. మన దేవుడు అంత అద్భుతమైన దేవుడు. ఆయన భయపెట్టే దేవుడు కాదండి, భయాన్ని తొలగించే దేవుడు. ఎవరిని బాధించే దేవుడు కాదండి, ఆయన బాధల నుంచి విడిపించే దేవుడు. వారు బాధలు కలిగిన ఆయన విడిపించడానికి సమర్థుడైన దేవుడు అనేది మనం గుర్తించాలి. అయితే ఈ రోజు నా మాట నిజంగా ప్రభువు ఏడ్చే స్థితిలో మన జీవితాలు ఉన్నాయా? మనను బట్టి ఆనందించే దేవుడుగా ఉన్నాడా అనేది గుర్తించవలసిన బాధ్యత ఈరోజు మనకుంది. ప్రభు ఈరోజు మన దగ్గరకు వచ్చి నేరుగా మనతోనే మాట్లాడుతున్నాడు. సియోను కుమారి నువ్వెలా ఉన్నావు? నీ పరిస్థితి ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? నీ యొక్క క్రియలు ఎలా ఉన్నాయి? మన ఆంటీ గారు ఒక మాట చెప్తూ అన్నారు, ఓ బ్యాగ్ నేను విడిచిపెట్టి రాలేకపోతున్నాను, ఒక బ్యాగ్ మాత్రమే నా చేతిలో ఉంది. మీరు పిలుస్తున్నారు ఆల్టర్ ఎక్కమని, నేను రాలేకపోతున్నాను. ఎంతో బాధ. ఏమి విడిచిపెట్టలేకపోతున్నా? ఆలోచన చేయబడ్డ ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, సియోను కుమారి నువ్వు భయపడొద్దు, కానీ నీ విషయంలో నేను ఏడుస్తున్నాను. నేను ఏడిపిస్తావా? ఒక పాట ఉంటుంది, ఎంతవరకు ఏడిపించుడతని, ఎంతవరకు ఏడిపిస్తా, ఎంతవరకు అన్న చాచిన చేతులతో
మన వైపు తిరిగి అడుగుతున్నాడు, రా, ప్రయాసపడి భారము మోసే ప్రతి బిడ్డ నా ఎత్తుకురా, నీ భారం నేను తీసేస్తా, నీ బరువు నా మీద వేయి, నేను మోస్తా. ప్రభు పిలుస్తున్నాడు. ఇంకా ఎందుకు భయపడతాం? పురాతన స్థితి విడిచిపెట్టలేవా? జారిపోయిన విశ్వాసాన్ని పొందుకోలేవా? చేయలేనటువంటి క్రియలను తిరిగి ప్రారంభించలేవా? ప్రేమించలేనటువంటి హృదయము ప్రేమించే దిశగా నీ హృదయాన్ని మలుచుకోలేవా? క్షమించే హృదయం లేనప్పుడు క్షమాపణ దిశగా పయనించలేవా? ప్రభు అడుగుతున్నాడు, సియోను కుమార్తెవు, నీవు నా కుమార్తెవు, నేను నిన్ను కన్నాను, నేను కొన్నాను, అందుకే ఈరోజు నేను యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నాను. మీ ప్రజలందరినీ నా రక్తాన్ని ఈ యొక్క ప్రధానులకు అప్పగించి, ప్రజలన్న మాట ఏంటో చెప్పనా? యెరూషలేము వాసులు అన్న మాట ఏంటో చెప్పనా? యెరూషలేము వాసుల కొరకు ప్రభు ఏడిస్తే, నీ రక్తము నా మీద, మా బిడ్డల మీద గాక. ఎంత కష్టంగా ఉందో తెలుసు. నా హిజ్కియా కూడా అదే అంటున్నాడు. అరే, నువ్వు చేయరాని పని చేసావు అన్నప్పుడు, అయ్యో నేను తప్పు చేశానని ఒక మాట అంటే ఎంత బాగుంటుంది వినటానికి. ఎందుకు జీవితాలలో మచ్చలు, జీవితానికి ఎందుకు మచ్చలు పెట్టుకుంటున్నావు? ఆ ఒక్క మాట అనొచ్చు కదా. అదే భక్తుడు వచ్చి, నువ్వు బాధపడుతున్నావా హిజ్కియా? దేవుడు నీ మనం విన్నాడు, నీకు వెంటనే నీ ఆయుష్కాలని పొడిగించాడు, సూచన కూడా ఇచ్చాడు అని చెప్పినప్పుడు గడియారం వెనక్కెళ్ళటం ఎక్కడన్నా విన్నారండి? గడియారం ముందుకు వెళ్తుంది కానీ వెనక్కి నడుస్తుందండి. నీడ ముందుకు వెళ్తుంది కానీ వెనక్కి వస్తుందండి. ఇది సృష్టిలో అద్భుతమండి. ఒక వ్యక్తి జీవితానికి దేవుడు అటువంటి అద్భుత కార్యాన్ని చేసినప్పుడు గుండె నిండా కృతజ్ఞతతో, నిజమే కదా, దేవుని సెలవు లేక నేను ఇలా చూపించడం ఏంటి, బైబిల్లోని వాళ్ళకు చూపించడం ఏంటి? చిన్న ఆలోచన, చిన్న గద్దెంపు, చిన్న ఆలోచన కూడా చేయలేని దుష్ట స్థితిలోనికి దిగజారిపోయేది సియోను కుమార్తె. అంటే కుమారుడు అంటలేదు అనుకోవద్దు, దానిలో కుమారులు కూడా ఉన్నారు. జాగ్రత్త సింహ. ప్రభుని ఏడిపించే స్థితిలో ప్రభు మరొక మాట అంటున్నాడు చూడండి, 42వ వచనం లూకాసు వార్తలో, నీవు నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము వింటున్నావా? ఈ నీ దినము రాసుకోండి మీ బైబిల్లో. ఇది నా రోజు, ఇది నా దినము. దేవుని వాక్యము నీ యొద్దకు వస్తుంది. యోహాను దగ్గరికి వాక్యం వెళ్ళినప్పుడు యోహాను వాక్యముగా మారాడు. అబ్రహాము దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు అబ్రహాముగా మారాడు. విశ్వాసులకు తండ్రిగా మారాడు. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఈ నీ దినం అంటున్నాడు. ఈ రోజు నిన్ను దర్శిస్తున్నాడు ప్రభు. ఈ రోజు నిన్ను దర్శిస్తున్నాడు. తీసుకుంటావా? ఇది ప్రభు గద్దింపుగా తీసుకుంటావా? అయ్యో నేను సియోను కుమార్తెని అని అనుకుంటున్నాను ప్రభువా, హిజ్కియాలా నేనెక్కడ మోసపోతున్నాను? ఏ విషయంలో నేను మోసపోతున్నాను? నీ దినమందు ప్రభు నిన్ను దర్శిస్తున్న సమయంలో నువ్వు తీసుకుంటావా? ఆయన దర్శించిన కాలము, ఆయన నీ ఎద్దుకు వస్తున్న కాలము. నిర్గమకాండము 2వ అధ్యాయము ఆ చివరి మాటలో ఒక మాట ఉంటుంది. ఒక మాట చదవండి. ప్రభువు ఆయన చూచాడంట. ఆ ఒక్క మాట, ప్రభువు దానికి ముందు మాట చూచెను. చాలు,
ఇశ్రాయేలీలను చూచెను. అవును, ఇప్పుడే పాడం. నన్ను చూచువాడా, నిత్యము కాచువాడా, మంచిదే. కానీ ప్రభువుకు అనుకూలంగా ఉండి పాడుతున్నావా, ప్రభుకి అననుకూలంగా ఉండి పాడుతున్నావా? సియోను కుమార్తె పర్ఫెక్టా, లేదా యెరూషలేము కుమార్తెలు యెరూషలేములాగా ఆ జన సమూహాలందరూ వచ్చారట ఈ అద్భుత కార్యాన్ని చూడడానికి. ఆయన యేసట, ఆయన గొప్పవాడంట, ఆయన మానవుల కొరకు వచ్చాడట, అద్భుత కార్యాలు చేశాడట. కానీ ఇక్కడ చూసింది ఏంటంటే గుడ్డోళ్ళు గుర్తుపట్టారంట. ఆయన గుడ్డోళ్ళు వచ్చి ఆయన్ని అడుగుతున్నారంట, అయ్యా మమ్మల్ని బాగు చేయి, మమ్మల్ని బాగు చేయయ్యా. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం చూడండి. అక్కడ మేము మత్తయి సువార్త 20వ అధ్యాయం. గుడ్డివారు కుంటివారు వచ్చి ఆయన ప్రభువా మమ్మల్ని స్వస్థపరచు అని అడుగుతున్నారండి. వారు ప్రభువా అవును, 13 21 13 మత్తయి సువార్త. అయితే మీరు దానిని దొంగలుగా చేసేడు వారని గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయించిన చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. చూసారా, ఎవరికి అర్థమైందండి? ఆయన ఎవరికి అర్థమైంది? చిన్న పిల్లలకి అర్థమైందంట. గుడ్డి వారికి కుంటి వారికి ఆయన ఏమిటో అర్థమయ్యాడంట. కానీ ప్రధాన యాజకులకు శాస్త్రులకు జ్ఞానులకు ఆయన అర్థం కావడం లేదు. ఈ లోకంలో కూడా అదే జరుగుతుంది. జ్ఞానులు అనబడే వారికి, పెద్దలు అనబడే వారికి, శాస్త్రులు అనబడే వారికి, పరిసయ్యులు అనబడే వారికి ప్రభువు అర్థం కావడం లేదు. చిన్న పిల్లలకు కూడా అర్థమవుతున్నారు. చిన్న పిల్లలు అని అంటే చిన్న పిల్లల స్వభావము కలిగిన వారు, చిన్న పిల్లల స్వభావము కలిగిన వారు. ప్రభు అన్నారు, వీళ్ళెందుకు ఆ రీతిగా నిన్ను జయము దావీదు కుమారుడా రాజు అని కేకలు వేస్తున్నారు, వీళ్ళను గద్దించు అన్నారు. ఎవరో తెలుసా? ప్రధాన యాజకులు. ప్రధాన యాజకులు. ప్రభు అన్నాడు, వీళ్ళు కేకలు వేయకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి. అవును, ఒకవేళ మన నోర్లు నొక్కిస్తే సృష్టి అంతా ఇప్పటికే మూలుగుతూ సంవేదన పడుతుందంట. ఎవరి కొరకు తెలిసిన దైవ కుమారుని ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మిగుల ఆశతో ఏరి చూచుచు కనిపెట్టుచున్నది. దేవుని రాకడ కొరకు, ఆ మహిమ గల రాజు కొరకు, మన రాజు కొరకు. మన నోరులో నొక్కొచ్చు, మన మాట్లాడనీయకపోవచ్చు, మనకు ఆ స్వాతంత్ర్యం లేకపోవచ్చు. ప్రభు ఆజ్ఞాపిస్తే సృష్టి మన పక్షమున జ్ఞాపకం చేస్తుంది. ఒకవేళ చాప కడుపులో పెట్టిన అక్కడ నుండి కూడా ఫాస్టింగ్ ప్రేయర్ చేయగలిగిన సామర్థ్యం దేవుడు మనుషునికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లల నోరు ఎప్పుడు కూడా ప్రభువును స్తుతించకుండా ఉండకూడదు. మన సృష్టికర్త, మనను సృజించిన వాడు ఒక మనుషుని చేసి మనుషునికి ప్రాణ భిక్ష పెట్టి ఆత్మదీపాన్ని వెలిగించి దానిని ఆయన క్రయధనము చెల్లించి కొనుక్కున్నటువంటి మన ప్రాణదాత. మన కొరకు కాదు, మనల్ని సృజించిన, మనను కొన్న, మనను కన్న, రసవేదన పడి సిలువలో ఆయన వీరేమి చేయుచున్నారు? కేకలు వేసినటువంటి వారిని చూచి ఈ జయమన్న వాళ్ళందరూ కూడా 5 రోజుల తర్వాత కేకలు మారిపోయింది. ఒకవేళ లోకస్వరము
శత్రు స్వరము నేను భయపెడుతూ ఉంటే, నీ నోరు మూగపోతే రేపొద్దున క్షమాభిక్ష దొరుకుతుంది. నేను చెప్పిన మాట మీకు అర్థం కావాలి. ప్రభు కూడా చాలా చక్కగా ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడారు అని నేను అనుకున్నాను. ఈరోజు అట్టి జ్ఞానము దేవుడు సేవకులకు అనుగ్రహించునుగా. ఉపమాన రీతిగా మాట్లాడాల. ఉపమాన రీతిగా జనసమూహాల్లో మాట్లాడారు. శిష్యులు వచ్చి ప్రభువా అదేమిటి అన్నప్పుడు దానికి భావం చెప్పేవాడు. ఈరోజు ప్రతి సేవకునికి ఉపమాన రీతిగా మాట్లాడే పరిపూర్ణ జ్ఞానం ప్రభు అనుగ్రహించునుగా. ఒకవేళ ప్రతి నోరు ముయ్యాలనుకుంటే అది సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే నేను ఆయన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు. నేను ఆయన దానము, ఆయన నావాడు, ఆయన నా తండ్రి, నేను ఆయన ప్రియమైన కుమార్తెను. ఆయన బీజం నాలో ఉంది, ఆయన బీజం నాలో ఉంది. నేను ఆయన స్వరూపమై ఉన్నాను. ఆయన అందాన్ని నాకు ఇచ్చాడు, ఆయన మనస్సును నాకు ఇచ్చాడు, ఆయన ప్రేమ, యవ్వన ప్రేమను నాకు ఇచ్చాడు, ఆయన యవ్వన రక్తాన్ని నా కోసం ధారపోశాడు. కృతజ్ఞత లేదా? కృతజ్ఞత లేదా? కృతజ్ఞత లేకుండా ఏ సియోను కుమార్తె ఉండదు. కృతజ్ఞత ఉండాలి. ఎంతమంది మన నోరుని సూది దారంతో కుట్టేసిన మన మనస్సును ఎవరు కుట్టలేరు. ఒకవేళ ఒక వ్యక్తి, స్టీఫెన్ చనిపోయాడు, అగ్ని అభిషేకం సంఘం మీదకి దిగొచ్చింది. ఒక స్టీఫెన్ చంపారు, కొన్ని లక్షల స్టీఫెన్లు భూమి మీదకి వచ్చారు. యేసు ప్రభు 12 మంది శిష్యులను చంపారు, అనేక మంది పౌలులు లేచారు. ఆమేన్. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రపంచం అంతటా దేవుని శిష్యులున్నారు. దీనిని ఎవరు కూడా ఆపలేరు. దీన్ని ఎవరు కూడా ఆపజాలరు. ఆయన దేవుడు, ఆయన మాత్రమే దేవుడు. దేవుడు అని యోగ్యత కలిగిన వాడు. ఆయన మనుషులను, చనిపోయిన వారి సైతము జీవములోనికి తెచ్చినవాడు. కనుకనే ఆయన రారాజు, రానున్న రారాజు, వచ్చినటువంటి మహారాజు, సర్వభూమికి రాజు. ఆయనే మహిమ కలిగిన రాజు. ఆయనే రాజులకు రాజు అయినాడు. కాబట్టి ఆ రాజు ఈరోజు నీ యొద్దకు వస్తున్నాడు. భయపడకు, దిగులు పడద్దు. ఆయన సంతోషముగా, ఆనందముగా, ఆయన జయధ్వనులతో జయము జయమని చెప్పుతూ, ఆయన సంతోషంలో ఆయన ప్రాణం పెట్టడానికి సంతోషంగా వచ్చాడు. ఏడ్చింది ఆ దేవాలయపు పరిస్థితులను బట్టి, కానీ ఆయన ప్రాణం పెట్టడానికి అడవలేదు. ఆయన చాలా సంతోషం. అని పరిహాసం చేస్తున్నప్పుడు కూడా, నీవు దేవుడవైతే దిగి వచ్చి నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అంటే టెంప్ట్ అయ్యడానికి ఆయన మనిషి కాదు, ఆయన దేవాతి దేవుడు. ఆయనకి టెంప్టేషన్స్ ఉండవు. ఆయన దేవుడు కదా. ఎవడన్నా రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ఆయన మనిషి కాదు, దేవాతి దేవుడు. అట్టి అద్భుతమైన దేవాతి దేవుని కలిగి ఉన్న సియోను కుమార్తె కనుక ఆయనని స్మరించు, ఆయనని కీర్తించు, ఆయన జయధనులతో స్తోత్రించు. ఆయన మహిమ గల రాజు. నీ యొక్క పురాతన పరిస్థితులను, నీ నలిగిపోయిన పరిస్థితులను, చీకిపోయిన పరిస్థితులను, జారిపోయిన విశ్వాసమును ఆయన బాగు చేస్తాడు. పోయిన చోట్లల్లా బాగు చేసేవాడు. నిన్ను ఒక మందిరముగా రూపుదిద్దేవాడు. అది మహిమ కలిగిన స్థలముగా, ప్రభువు నివాసం ఉండే స్థలముగా ఆయన దాన్ని రూపాంతర అనుభవంలోనికి నడిపించగలిగిన సామర్థ్యమున్న మన దేవాతి దేవుని హృదయపూర్వకముగా స్తుతులు చెల్లిస్తూ స్తోత్ర ధ్వనులతో ఆయన కీర్తించి మహిమపరచాలని అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించిన గాక. ఆమేన్. దయచేసి